యాదగిరి గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి మీ 99 ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్, నమస్తే. ఇప్పుడు ఒక దేవుని దగ్గరకు పోయిన తర్వాత రాజకీయాలు మాట్లాడడం అనేది అది సబబు కాదు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ పోయినా కూడా ఆ దేవుళ్ళ దగ్గర పోనీయండి, బహిరంగ సభలో పోనీయండి, ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలోకి పోనిచ్చిన వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ లో పోయినా ఎక్కడ పోయినా రాజకీయాలు మాట్లాడము. అదే విధంగా కేసీఆర్ గారు పేరు తలుచుకోకుండా, బీఆర్ఎస్ పార్టీ పేరు తలుచుకోకుండా ఆయన కనీసం నిద్ర కూడా పోయే పరిస్థితిలో లేనట్టు కనబడుతుంది తెలంగాణ సమాజానికి. ఎందుకంటే 10 సంవత్సరాలు మేము ఏ విధంగా పరిపాలన కొనసాగించామో తెలంగాణ ప్రజలకు తెలుసు. అదే విధంగా ఆ రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే బహిరంగ సభ ఏర్పాటు చేసిండో సమ్మక్క సారలక్క సాక్షిగా అక్కడ ఉన్నటువంటి వనదేవతలకు కూడా తెలుసు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండు. ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గుడిని అభివృద్ధి చేయడం కోసం నిధులు ప్రకటించిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ రాష్ట్రంలో గతంలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి దేవస్థానం ఉండేది, పెద్ద దేవస్థానం. అదే విధంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మనకు ఆ స్థాయిలో అంతకు మించిన దేవస్థానం ఉండాలని చెప్పి నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని, యాదాద్రిని అభివృద్ధి చేసిన ఘనత ఈ తిరుపతితో సమానంగా చేసి దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. అదే విధంగా భద్రాచలం కానివ్వండి, జోగులాంబ కానివ్వండి, సిరిసిల్ల రాజన్న కానివ్వండి, ఎక్కడ పోయినా కూడా ప్రతి గుడికి అసలు కేసీఆర్ ను మించిన భక్తుడు కూడా లేకపోవచ్చు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అన్ని విధాలుగా ప్రతి దేవుళ్లకు ప్రతికి. అదే విధంగా గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తుండండి, గతంలో 60 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదండి. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రభుత్వంలో అభివృద్ధి చెందలేదంటే అంతకు ముందు ఉన్నదైతే మీరే కదా. మీరెందుకు మరి ఆ వనదేవతలను పట్టించుకున్న పాపన పోలేదు? మీరు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల గురించి ఆలోచించిన సందర్భం లేదు కదా కాంగ్రెస్ నాయకులకు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గారికి, కుటుంబానికి కూడా అక్కడ గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కూడా, వాళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్ కే దక్కుతుంది. అదే విధంగా ఆ మంత్రి గారి తల్లిదండ్రులకు కూడా, సీతక్క గారి తల్లిదండ్రులకు కూడా పార్టీలకు అతీతంగా పోడు భూమికి పట్టా ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. కానీ వీళ్ళేదో రాజకీయం కోసం మేము కావాలనుకుంటే ఆ రోజు సీతక్క గారి కుటుంబానికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. కానీ అక్కడ ఎవరికి న్యాయంగా ఇవ్వాలి? ఆ రోజు, ఈ రోజు మంత్రి గారు కావచ్చు, కానీ ఆ రోజు కష్టపడ్డ ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆ గిరిజనులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాలసీలో అందరికి ఆ గిరిజనులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, దళితులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, బీసీలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, అన్ని బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలకు, ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు అందరికీ ఒక సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మైనార్టీలకు 1,00,000 రూపాయలు ఇచ్చిండ్రు. అదే విధంగా రంజాన్ పండుగకు రంజాన్ తోఫా అని, క్రిస్టియన్లకు క్రిస్టమస్ కానుక అని చెప్పి, బోనాల పండుగకు బోనాలకు పండుగ కానుక అని చెప్పేసి ప్రతి గుడికి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గుడికి కూడా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే విధంగా బతుకమ్మకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు చీరలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్క చీర ఇస్తుంది, నేను 2 చీరలు ఇస్తా, అంతకంటే నాణ్యమైన చీర ఇస్తా అని చెప్పిన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో బతుకమ్మ పండుగ ఇవ్వలేదు, ఇప్పుడు 2 చీరలు ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు ఏదో ప్రింటింగ్ కాలేదంట, మరి ఇప్పుడు ఇస్తాడా ఇయ్యడా కూడా మరి చెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళకే ఉంటుంది. కానీ ఎక్కడ చూసినా కూడా కేవలం రాజకీయాల కోసం, ఈ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసం మాత్రమే ఆ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తుంది. కానీ తెలంగాణ ప్రజలు విజ్ఞులు, చాలా మేధావులు, ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. ఆ రోజు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా అభివృద్ధి చేసిండు, గిరిజనులకు ఏ విధమైన పథకాలు తీసుకొచ్చిండు, ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు లేనటువంటి గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిండు. అదే విధంగా దళితులు అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం దళిత బంధు ఇచ్చిండు.
రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇచ్చిండు. పేదింటి ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు వారికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మైనార్టీలకు షాదీ ముబారక్ అని ఇచ్చిండు. అదే విధంగా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 పెన్షన్ నుంచి 2,000 పెన్షన్ చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే 2,000 రూపాయలకు నేను 4,000 రూపాయలు చేస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధం ప్రకటన చేసిన ఈ ముఖ్యమంత్రి గారు మరి దాన్ని ఎందుకు ప్రకటించలేకపోతుండు? యాదగిరి గారు ఇవ్వలేకపోతుండు. 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని మరి ఎందుకు ఇవ్వలేకపోతుండు? యాదగిరి గారు రాజకీయాల కోసం మాత్రమే. ఓకే యాదగిరి గారు, సో మొత్తానికి ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఇది రెగ్యులర్గా ఉండేదే. వాసుదేవరావు గారు ఇందాక హెచ్ఆర్ మోహన్ గారు అన్నారు, దేశం బయట ఉన్న ఉగ్రవాదులతోని చర్చలు జరుపుతారు, దేశం లోపల ఉన్న మరి నక్సలైట్లతో మీరు చర్చలు జరపరు, ఎందుకు? కేవలం మీరు అంబానీ అదానీలకు కట్టబెట్టడానికి అడవులను ఈ కార్యక్రమం ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారండి? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, దాని మీద ఒక నిమిషం శ్రీనివాస్ గారు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ప్రకారంగానే ఈ నక్సలైట్లు అనేది ఎందుకు వస్తారండి? ఎక్కడైతే వాళ్లకు సంబంధించినటువంటి బాధలకు అణిచివేతలకు గురవుతారో అప్పుడే ఏ ఉద్యమం అయినా మొదలవుతుంది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన మావోయిస్టులుగా మారిన నక్సలైట్లు ఎక్కడి నుంచి వచ్చారు? మన తెలుగు రాష్ట్రాల నుంచి, ఈ భారతదేశ భూభాగం నుంచి వాళ్లకు ఇబ్బందులు జరిగినప్పుడు ఒక ఉద్యమంలో వెళ్ళిపోయినారు. సరే, ఒకవేళ నిజంగా వాళ్ళు వెంచుకున్నది తప్పుదా? మోహన్ గారు సార్, సో మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య 60 సంవత్సరాలు మీరు పాలించారు, 10 ఏళ్ళు వాళ్ళు పాలించారు. సో గిరిజనులు కావచ్చు, తర్వాత ఇంకా గిరిజన ప్రాంతాలు కావచ్చు అభివృద్ధి చెందలేదు. సో ఈ అంశంలో మరి వాసుదేవరావు గారు మరి ఎందుకని ఆయన ఫోన్ కట్ అయింది. కోటేశ్వరరావు గారు చెప్పండి. నిజంగానే వాసుదేవరావు గారు చెప్పినట్టు సో ఆయన చెప్పిన అంశాలను మీరు ఎలా చూస్తారు? ఏకీభవిస్తున్నారా? ఇప్పుడు ఈ దేశంలో నక్సలైట్ల సమస్య లేదా తీవ్రవాదుల సమస్య లేనటువంటి గిరిజన ప్రాంతాలు అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. గుజరాత్ లో గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు, అక్కడేమీ నక్సలైట్స్ లేరు. కానీ మరి గుజరాత్ లో మొత్తం దేశానికే రోల్ మోడల్ గా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. మొత్తం గుజరాత్ మోడల్ ని దేశం అంతటా అమలు జరుపుతామని చెప్పేసి 2014 ఎన్నికల్లో చెప్పారు. మరి వాళ్ళు ఆ గుజరాత్ లో ఉన్నటువంటి గిరిజనుల యొక్క బతుకులు ఏమిటి అనేటువంటిది అందరికీ తెలుసు. మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల జీవితాలకి గుజరాత్ లో ఉన్నటువంటి గిరిజనుల జీవితాలకి పెద్ద తేడా ఏమి లేదు. వాళ్ళు మాట్లాడే భాష వేరుగా వచ్చు తప్ప మరి ఎందుకని అభివృద్ధి చెందలేదు? గుజరాత్ లో నక్సలైట్ల సమస్య లేదు, లేకపోతే శాంతి భద్రతల సమస్య లేదు, అన్ని కూడా సజావుగానే ఉన్నాయి. మోడీ గారి పాలనలో కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రుల పాలన కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ పాలనలో కావచ్చు. ఎందుకని గుజరాత్ లో ఉన్నటువంటి అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో అట్లా చూసుకున్నప్పుడు బీజేపీ లేకపోయినా, బీజేపీ ఉన్నా లేకపోయినా అనేక రాష్ట్రాల్లో మరి నక్సలైట్ల సమస్య లేదు. కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే అది పరిమితం. మరి ఎందుకని వాళ్ళ జీవితాలు ఎందుకని బాగుపడలేదు? లేనటువంటి మరి అక్కడ తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? 2 ఇంజన్ల పాలన కావచ్చు, 1 ఇంజన్ పాలన కావచ్చు. అందుకని మొత్తంగా గిరిజన ప్రాంతాలని లేదా గిరిజనుల జీవితాల పట్ల ఎవరు అధికారంలో ఉన్నా, నేను మళ్ళా చెప్తున్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, టీఆర్ఎస్, తెలుగుదేశం ఎవరు అధికారంలో ఉన్నా గానీ వాళ్ళ జీవితాల్లో మార్పు రాలేదు. ఎందుకు అంటే వాళ్ళు అడవి బిడ్డలు వదిలేశారు, ప్రకృతి వాళ్ళని వదిలేసింది, పార్టీలు కూడా వాళ్ళని వదిలేసి గాలికి వదిలేసినట్టుగా ఆ సంపదలను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ జీవితాలని బాగు చేయడానికి ప్రయత్నం చేయట్లేదు అనేటువంటిది ఒక వాస్తవం. అది మధ్యప్రదేశ్ లో నేను చెప్పాను, మీరు చూడండి, నేషనల్ క్రైమ్ బ్యూరో వివరాలు చూడండి. మిస్సింగ్ కేసెస్ ముఖ్యంగా ట్రైబల్, ఇప్పుడు అబూజ్మాడ్ అడవులు ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్ లో ఉన్నాయి. ఇప్పుడు మరి మధ్యప్రదేశ్ లో ఆ విధమైనటువంటి ఆపరేషన్ కగారు మధ్యప్రదేశ్ లో లేదుగా, లేకపోతే ఇంకో చోట లేదుగా.
మరి ఎందుకని అక్కడ మిస్సింగ్ కేసులు గిరిజనుల మహిళల పట్ల, గిరిజన యువతుల్ని ఎందుకు మరి ఎట్లా అపచారిస్తున్నారు? ఏ విధమైనటువంటిది అక్కడ కలిగించినటువంటి రక్షణ ఏమిటి? మిగతా రాష్ట్రాలకి వాళ్ళకి తేడా ఏమిటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పారు, నాకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఏదో చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 8,000 మంది మిస్ అయ్యారు. మరి అదే కేంద్ర ప్రభుత్వం మరి మిగతా రాష్ట్రాల్లో ఎంతమంది మిస్ అయ్యారో పవన్ కళ్యాణ్ గారికి చెప్పలేదు.